నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుందునని చెప్పాను. చదవబడిన వాక్య భాగాన్ని అర్థమయ్యేలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని చేరువన మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. చెప్దాం సంతోషంగా ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారరా, చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. ఆకర్షణ అంటే ఏంటి తెలుసా? నేను భూమి నుండి పైకెత్తబడిన తర్వాత అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఆకర్షణ అంటే ఏంటో తెలుసా? తెలుగే కదా మనం మాట్లాడితే. ఆకర్షణ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అయస్కాంతం ఉంది అనుకుందాం. అయస్కాంతం దగ్గర ఒక ఇనుము, ఒక చీల కానీ ఒక మేఘ కానీ పెడతారు. పెడితే ఏం జరుగుతుంది? ఆకర్షించుకుంటుంది. అంటే ఇనుము దగ్గరికి ఈ అయస్కాంతాన్ని లాక్కుంటుంది, ఆకర్షించుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సెలవిస్తున్నారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత అనేకులు నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని ఆకర్షించుకుంటే ఆ వ్యక్తి జీవితాలు ఏం కలుగుతాయి అన్నది ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. ఈ లోకంలో చాలా ఆకర్షణలు ఉన్నాయి, తెలుసా మీకు? ఈ లోకంలో చాలా ఆకర్షణలు ఉన్నాయి. కొంతమంది సినిమా హీరోలకి ఆకర్షితులైపోతూ ఉంటారు. వాళ్ళు చేసే డాన్సులను బట్టి అభిమానులు అయిపోతూ ఉంటారు. కారణం అంటే వాళ్ళు చేసే డాన్సులకు ఆకర్షితులై వారికి ఫ్యాన్స్గా మారిపోతూ ఉంటారు. మరికొందరైతే అందానికి ఆకర్షితులైపోతూ ఉంటారు. కొంతమంది చాలా దేవుడు అందంగా పుట్టిస్తారు. వారిలాగా మేము కూడా అందంగా ఉండాలని, వారిలాగా మేము కూడా చక్కగా ఉండాలని కొంతమంది అందానికి ఆకర్షితులైపోతూ ఉంటారు. మరికొందరైతే చక్కగా పాటలు పాడే సింగర్స్కి ఆకర్షితులవుతూ ఉంటారు. మరికొంతమంది రాజకీయ నాయకులకి కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. ఈనాడు రాజకీయ నాయకులకు అభిమానులు ఎందుకు ఉంటారంటే వారు చేసే మంచి పనులను బట్టి, వారు మాట్లాడే మాట తీరును బట్టి, వారు చెప్పే డైలాగులను బట్టి కొంతమంది రాజకీయ నాయకులకి కూడా ఆకర్షితులైపోతూ ఉంటారు, అభిమానులుగా మారిపోతూ ఉంటారు. ఈ పునరుత్థానపు దినమందు నేను మీతో చెప్పదలిచిన మాట, ఈ లోకంలో ఆకర్షితులుగా పిలబడుతున్న ఏ ఒక్కరి ద్వారా ఆకర్షితులైతే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వ్యక్తిని ఆకర్షించాడంటే ఆ వ్యక్తిని మనిషిగా బ్రతికించడానికి ఆయన ఆకర్షింప చేస్తాడు. పాపిని పరిశుద్ధపరచడానికే ఆయన ఆకర్షింప చేస్తాడు. చెడిపోయిన బ్రతుకుని బాగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకర్షింప చేస్తాడు. హల్లెలూయా, చెప్తాం సంతోషంగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు, భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత అనేకుల్ని నా యొద్దకు నేను ఆకర్షించుకుంటుని. ప్రియమైన వాళ్ళరా, చేతి ఉన్న చిన్న మందైన మనము ఏ విధము చేత మనం ఆకర్షించబడ్డా? దేవుడు కొన్ని రకాలుగా ఆకర్షిస్తాడు. చదవబడిన వాక్య భాగంలో ఆయన పైకెత్తబడిన తర్వాత అనేకుల్ని ఆకర్షిస్తాడు. వాస్తవంగా 2022 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత మనం కళ్ళతో చూసిన సందర్భాలు మనకు తెలియకపోవచ్చు. కానీ ఆకర్షించబడ్డాం. ఎలాగ ఆకర్షించబడ్డాము అంటే దేవుని వాక్యాన్ని ద్వారా మనం ఆకర్షించబడి ఉండొచ్చు. కొన్ని కళల ద్వారా మనం ఆకర్షించబడి ఉండొచ్చు. దేవుడు మన పట్ల చేసినటువంటి కొన్ని కార్యముల ద్వారా మనము ఆకర్షించబడి ఉండొచ్చు. కొంతమంది మనం అడుగుతాం, అమ్మా మీరు దేవుని ఎలా నమ్ముకున్నారు అంటే, ఇదిగో నా జీవితంలో ఫలాన్ని బాగు చేశాడు, అప్పటి నుండి నేను దేవుని రక్షకునిగా నేను అంగీకరించానని కొంతమంది చెప్తారు. కొంతమందిని, అమ్మ మీరు దేవుని ఎలా నమ్ముకున్నారు అంటే, ఫలాని సేవకుడు చెడి బ్రతికినటువంటి బ్రతుకును బ్రతికి
మంచిగా తన జీవితాన్ని సరి చేసుకొని చక్కగా బ్రతుకుతున్నాడు. నా జీవితాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడనే ఉద్దేశంతో నేను మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించానని పలు రకాలైనటువంటి మాటలు ప్రజలు చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే యేసుక్రీస్తు వారి ద్వారా ఆకర్షించబడితే వారి జీవితాలు నూతనముగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ చూస్తూ ఉండగానే చనిపోతూ ఉంటారు. ఎన్నో తెగుళ్ళ మధ్యలో వాళ్ళు చనిపోతూ ఉంటారు. వెంటనే మోసే ఏం చేస్తారు అంటే ఒక సర్పాన్ని తీసుకొని వచ్చి, చదువుతాం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎత్తబడినను. ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన గ్రంథములో దేవుని స్వాధీనమును నిర్మించబడిన ప్రజలు అనేక మంది ఉన్నత సేపటి కుప్పకూలిపోతూ ఉంటారు. తెగుల మధ్యలతోనూ, రోగాలతోనూ, శాపగ్రస్తమైన జీవితాలతోనూ దేవుని తిరస్కరించిన ప్రజలు చనిపోతూ ఉంటారు. వెంటనే మోసే గారు ఏం చేస్తారంటే ఒక సర్పాన్ని తయారు చేసి ఒక కర్ర కట్టి దాన్ని నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత మీలో కోరిన వాడు ఎవరైనా సరే, బ్రతకాలని ఆశించిన వాడు ఎవరైనా సరే, మీరు ఆ సర్పం వైపు చూడండి, మీరు బ్రతుకుతారని వెంటనే మోసే గారు ఆ సర్పాన్ని నిలబెట్టిన తర్వాత ఆ సర్పాన్ని చూసిన వారందరూ బ్రతుకుతారు. నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న మనందరం కూడా బ్రతకాలి అంటే, ఆరోగ్యంగా బ్రతకాలి అంటే, క్షేమంగా బ్రతకాలి అంటే, ఆశీర్వాదంగా జీవించాలి అంటే, మన బ్రతుకుల్ని మార్చుకోవాలంటే, పాతాళం నుండి తప్పించబడాలి అంటే, నరకం నుండి విడిపించబడాలి అంటే యేసు వైపుకు ఆకర్షించబడిన వారు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, కనుకనే సెలవిస్తున్నారు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన తర్వాత అనేకుల్ని ఆకర్షిస్తాను. అలాగే పరమగీతంలో ఒక మాట రాయబడుతుంది, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాను. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్యం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్యం. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాను. సంఘం సెలవిస్తున్న మాట, నన్ను ఆకర్షించుము, నీ త్యాగము ద్వారా, నీవు కాచినటువంటి రక్తము ద్వారా, నీవు చేసినటువంటి త్యాగము ద్వారా నన్ను ఆకర్షించుము, నేను యొద్దకు పరిగెత్తుకొని వస్తాను. ప్రియమైన వారరా, ఈ లోకంలో పాపం నిమిత్తమై ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. పాపం నిమిత్తమై ప్రాణ త్యాగముగా రక్తము కాల్చిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. మనుషుల నిమిత్తము మహిమను కూడా వదులుకొని దీనునిగా దరిద్రునిగా పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. అటువంటి దేవుని కాకుండా వేరొక దేవుని ఆశ్రయిస్తే ప్రయోజనము లేదు. ఒక మనిషి కొరకు ప్రాణపెట్టిన దేవుడిని ఆకర్షించకుండా ఇతరుల దేవుడిని ఆకర్షిస్తే ప్రయోజనము లేదు. కనుక యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన తర్వాత అనేకులు నేను ఆకర్షించుకుంటాను. ప్రియమైన వారరా, ఎందుకు ఆయన ఆకర్షించుకుంటాడు? ఆయన ఆకర్షించుకుంటే మన జీవితంలో కలిగే అనుభవాలు ఏంటి? చదువుతాం. మొట్టమొదటి మాట హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వాడిని
బంధించి ఆకర్షించి తిని. తర్వాత ఒకడు పశువుల మీద కాడి తీసివేసినట్లు నేను వాడి కాడిని తీసి వాడి ఎదుట భోజనము పెట్టి తిని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తే ఆ వ్యక్తి జీవితంలో కలిగే అనుభవాలు ఏంటంటే ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి కాడిని తీసేస్తాడా, ఇంకా బరువు పెడతాడా? ఇప్పుడే చెప్పాలి. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తే ఆ వ్యక్తి జీవితంలో భారభరితంగా ఉన్నటువంటి కాడిని తీసేస్తాడా, ఇంకా నువ్వు భారం పోయాలి, ఇంకా భారం వేస్తాడా? కాడిని తొలగిస్తాడు. నేను ఒక వ్యక్తిని ఆకర్షిస్తాను, స్నేహ బంధముల చేత బంధిస్తాను. ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి కాడిని ఎలా తీస్తాను అంటే, పశువుల పైన ఉన్నటువంటి కాడిని మనుషుడు ఎలా తీసివేస్తాడో ఆ రీతిగానే నా ప్రజల పైన ఉన్నటువంటి పాప భారమైనటువంటి కాడిని నేను తీసివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తే ఆ వ్యక్తి జీవితంలో కలిగే అనుభవం ఏంటంటే పాపపు కాడిని తొలగిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆకర్షించబడ్డాం. యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగం ద్వారా మనం ఆకర్షించబడ్డాం. ఇంకా మన జీవితాల్లో కాడి మోపబడి ఉంది. ఇంకా మన జీవితాల్లో కాడి కింద మనం నలిగిపోతూ ఉన్నాం. ఇంకా అనేక మంది జీవితాల్లో దాస్యపు కాడి కింద చిక్కబడి ఉన్నారు. కారణం ఏంటి? ఆయన ఆకర్షించాడు, మనతో స్నేహం చేశాడు, స్నేహ బంధాలతో మనం బంధించేశాడు. ఆయన ఆకర్షించి మన కాడిని తొలగించాడు. మరలా మనం ఎక్కడున్నాం? కాడి కిందనే ఉన్నాం. ఆయన ఎప్పుడో మనల్ని ఆకర్షించాడు, ఎప్పుడో మనల్ని విమోచించాడు, ఎప్పుడో మనల్ని స్వతంత్రంగా చేశాడు, ఎప్పుడో మన పాపము కాడిని తొలగించాడు. ఇంకా మనము అదే కాడి కిందనే బ్రతుకుతూ ఉన్నాం. ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తే మళ్ళా కాడి ఎద్దకు వెళ్ళడు. ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తే మళ్ళా దాస్యపు కాడి కింద చిక్కుకున్నాడు. మళ్ళా మనం కాడి కింద ఉన్నామంటే ఆకర్షణను వదిలిపెట్టి మళ్ళా వేరే ఆకర్షణకి వెళ్ళిపోయామని అర్థం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించాడంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి పాపపు కాడిని తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రియమైన మన దేవుడు ఎప్పుడో మనల్ని స్వతంత్రంలో చేశాడు, ఎప్పుడో మన కాడిని తొలగించాడు, ఎప్పుడో మనల్ని దాస్యపు కాడి నుండి విడిపించాడు. మరలా కొంతమంది జీవితాలలో ఈ కాడి మోయబడి ఉంది అంటే కారణం ఏంటి? కొంతమంది జీవితాల్లో బానిస బ్రతుకుతూ ఉన్నారంటే కారణం ఏంటి? వ్యర్థమైన మాటలు పలుకుతున్నారంటే మెడ మీద కాడి ఉందని అర్థం. దూషణలు పలుకుతున్నారంటే మెడ మీద కాడి ఉందని అర్థం. చూడబడినది చూస్తూ ఉన్నారంటే మెడ మీద కాడి ఉన్నదని అర్థం. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరం కాకుండా అదే అలవాటుతో కొనసాగించబడుతున్నారు అంటే మెడ మీద కాడి ఉన్నదని అర్థం. అన్యులతో సహవాసం చేస్తున్నారంటే, ఆచారాన్ని ఆచరిస్తున్నారు అంటే కాడి కింద బ్రతుకుతున్నారని అర్థం. దేవుడు సెలవిస్తున్నాడు, నేను వారిని ఆకర్షించి వారి మీద ఉన్నటువంటి దాస్యపు కాడిని తొలగిస్తాను. చప్పట్లతో భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములకి కృపా సత్య సంపూర్ణంగా వచ్చిన తర్వాత అనేక మంది అనేక బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. అనేక మంది అనేక బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. కొందరైతే దయ్యపు శక్తుల చేత పిడిపబడుతున్నారు. మరికొందరు దీర్ఘకాల వ్యాధుల చేత నలిగిపోతూ ఉన్నారు. మరికొందరు
ఆర్థికమైన ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నారు. మరికొందరు అధికారుల దగ్గర రాజుల ఎదుట బానిసలుగా బతుకుతూ ఉన్నారు. మరికొందరు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడబడుతూ ఉన్నారు. ఇలాగే దాస్యపు కాడి కింద చిక్కబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఇలాగే కొన్ని గ్రామాలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ కనపడింది. ఆమె మెడ మీద ఒక కాడి ఉంచబడింది. 18 సంవత్సరాలుగా ఆ కాడిని బరువుగా మోస్తూ ఉంది. ఆ కాడిని మోసుకుంటూ ఉంది. ఆ కాడిని తొలగించే వాళ్ళు ఎవరితో కూడా కనిపించలేదు. ఆ కాడిని తీసివేసే వాళ్ళు ఎవరు కూడా కనిపించలేరు. భారభరితమైనటువంటి కాడిని మోసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు పాపపు కాడిని తొలగిస్తాడని సంగతి తెలుసుకొని యేసుక్రీస్తు వారి ఎదురుకు వచ్చింది. చదువుదాం అన్నమాట. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఎలా ఉంది? 18 సంవత్సరాలుగా ఆ స్త్రీ నడుము పిల్లలు హల్లెలూయా. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి నడుస్తూ ఉంది. 18 సంవత్సరాలు అంటే పుట్టుకతోనే బాగానే ఉంది, పెరిగిన తర్వాత బాగానే ఉంది, పెళ్ళైన తర్వాత బాగానే ఉంది, పిల్లలు కన్న తర్వాత బాగానే ఉంది. మరి ఉన్నంతసేపటి ఏమైంది అంటే ఉన్నంతసేపటి నడుము వంగిపోయింది. కారణం ఏంటి? కారణం ఏమై ఉండొచ్చు? బలహీన పరుస్తున్నటువంటి చదవడం అన్నమాట. మరలా 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఏమాత్రము చక్కగా నిలబడలేక ఉండేను. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె దగ్గరికి వెళ్ళారు. చదవండి అన్నమాట కంటిన్యూగా. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. చప్పట్లు కొడుతున్నా మహిమపడతా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆ వంగిపోయిన తెలుస్తుంది ఆ బాధ ఏంటో. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి పాప భారాన్ని మోస్తూ ఉంది. ఒకసారి బాగా అందంగా ఉన్నటువంటి స్త్రీ ఒకసారి వికారం అయిపోతే ఆమె ఎంతగా అవమానిస్తారో, ఎంత హేళన చేసి మాట్లాడతారో లోకంలో జీవిస్తున్నా మనకు అందరికీ తెలుసు. ఉన్నంతసేపు ఆమెకు నడుము వంగిపోయింది. నడుము వంగిపోయిన తర్వాత మళ్ళా 1 గంటకో 2 గంటలకో 2 రోజులకో 3 రోజులకో మళ్ళా చక్కగా నిలిచిందా అనుకున్నావా? కాదు. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి భారవంతమైన జీవితాన్ని ఆమె జీవిస్తుంది. ఆమె మీద కాడిని ఏ ఒక్కరూ తొలగించలేకపోయారు. కట్టుకున్న భర్త అయినా, కన్న తల్లిదండ్రులైనా, ఆదరించే బంధువులైనా, తోడులైన స్నేహితులైనా ఏ ఒక్కరైనా కూడా ఆమె మీద కాడిని తొలగించలేకపోయారు. వంగినటువంటి నడుముని చక్కగా ఎవరు కూడా చేయలేకపోయారు. కారణం బలహీనపరుస్తున్నటువంటి ధైర్యం, బలహీనపరుస్తున్నటువంటి దురాత్మ, బలహీనపరుస్తున్నటువంటి చెడు వ్యసనాలు, బలహీనపరుస్తున్నటువంటి చెడు అలవాట్లను బట్టి వారి జీవితము వంగిపోయి ఉంది, నిలవలేని స్థితిలో ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, పునరుత్థాన ఆరాధనకి చేరుకుని మీ అందరితో సజీవుడైన దేవుడు సెలవిస్తున్న మాట, నేను మిమ్మల్ని ఆకర్షించాను, మీ మీద ఉన్నటువంటి కాడిని తొలగించాము. హల్లెలూయా. చెప్తాం సంతోషంగా హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత
మీకున్నటువంటి అలవాట్లను మరలా అలవాటు చేస్తున్నారనుకో, మేము ఇది ఇంకా కాడి ఉన్నట్లు అర్థం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరలా చూడమని చూస్తున్నారనుకో, దేవుడు మిమ్మల్ని ఇంకా ఆకర్షించలేదని అర్థం. ఇప్పుడు దినమందు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆకర్షించాడు అంటే, మీ మీద ఉన్నటువంటి పాపభరితమైనటువంటి కాడిని తొలగించడానికి. ప్రియమైన వాళ్ళారా, దేవుడే మనం స్వతంత్రంగా మార్చాడు. కానీ మనము మరలా దాస్యమైన కాడి కిందకి వెళ్తూ ఉంటాం. మనం మాట్లాడుతున్న మాట తీరును బట్టి, మనకు ఉన్నటువంటి అలవాట్లను బట్టి మనమే మరలా దాస్యమైన కాడి కిందకి వెళుతూ ఉంటాం. మరలా ఆ కాడిని మనం మెడల పైన వేసుకుంటూ ఉంటాం. ఎలాగంటే కొన్ని సంవత్సరాల క్రితము మాత్మిత రేసన్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు. ఈ కాడి ఒక మనిషి మీదకి ఎలా వస్తుంది అంటే, మనకై మనమే సులువుగా ఉన్నాము, చక్కగా నడుస్తున్నాము, ఫ్రీగా ఉన్నాము అనడం ఇష్టం లేక కాడిని తీసుకొని మళ్ళా మన భుజం పైన వేసుకుంటూ ఉంటాం. దాస్యపు బ్రతకడం మనకు అలవాటు అయిపోయింది కదా అన్నటువంటి ఆలోచన చేత కొంతమంది దాస్యపు కాడిని మరలా భుజం మీద వేసుకొని ఉంటారు. భారంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని దినాల్లో సేవకులు చెప్పే మాట, ఒక మనిషి జీవితంలోకి కాడి ఎలా వస్తుంది, ఒక కుటుంబంలోకి భారం ఎలా వస్తుంది, ఒక కుటుంబంలోకి కన్నీళ్ళు ఎలా వస్తాయి. దేవుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసి ఉన్నానని చెప్పాడు కదా, మరలా ఈ బానిస బ్రతుకులు ఎలా వస్తాయి అని ఆలోచన చేస్తూ ఉంటే, ఒక ప్రాంతంలో ఇద్దరు స్త్రీలు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు చాలా స్నేహితులు, చాలా ప్రాణ స్నేహితులు. ఇరువురు మనం ఎలాగో స్నేహంగా ఉంటారో, ఆ ఇంట్లో కూరలు ఇంట్లో కూరలు ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా తిరుగుతూ ఉంటారో, అలాగే ఇద్దరు స్నేహితులు కూడా ఏ వస్తువు కొన్నా కూడా ఇద్దరు కలిసి కొనేవాళ్ళు. ఏ షాపింగ్ చేసినా కూడా ఇద్దరు షాపింగ్ చేసేవాళ్ళు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నా కూడా ఇద్దరు ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక స్త్రీ దోశలు పోసి పెను కొనుక్కున్నది. ఒక ఆమె చక్కగా దోశలు పోసేటి పెను కొనుక్కున్నది. కొన్న తర్వాత వెంటనే ఆమె ఉద్యోగ రీత్యా ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరికి వెళ్ళాలి. తర్వాత వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళంటే, ఆమె ఏదైతే కొన్నదో అదే ఈమె కొనాలి, అదే కంపెనీ అదే మోడలు అలాగే ఉండాలి, కాదని వేరే కూడా పొరపాటు కొనదు. అటువంటి స్నేహం వాళ్ళది. ఒక స్త్రీ ఏమో దోశ మీద తెచ్చుకున్నది, దాన్ని చక్కగా దోశలు వేసుకుంది. మరుసటి రోజు ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళాలి. అటువంటి దోశ మీద కొనాలంటే ఈమెకు దొరుకుతుందో లేదని చెప్పేసి ఆమెకు తెలియకుండా ఈ ఫ్రెండ్ ఏం చేసింది, వెళ్ళి ఆ దోశ పెనమును కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఆమె వేరే ఊరికి వెళ్ళింది. ఆమెకు కాస్త గూని ఉంటుంది అన్నమాట, గూని వంగినటువంటి నడుము, వంగినటువంటి శరీరం. ఆమె వేరే ఊరికి వెళ్ళి అక్కడ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. ఉద్యోగం చేసుకున్న తర్వాత ఆమె కొన్ని కారణాలు బట్టి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆమె ఆ దోశ పెనంపడి వస్తూ ఉంటుంది. ఈమె చక్కగా నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది, నేను ఉచితంగా తీసుకున్నటువంటి దోశ పెనంతో చక్కగా దోశలు పోసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటానని చాలా గౌరవంగా ఇష్టంగా ఆ పెళ్లి మీద దోశలు వేసుకుంటూ జీవిస్తుంది. ఉన్నంతసేపు ఉండి ఆ చనిపోయినటువంటి ఆమె ఈమెలోకి వచ్చింది. ఈమెలోకి వచ్చిన తర్వాత ఉన్నంతసేపు చక్కగా నడిచావా కాస్త వంకరైపోయింది, చక్కగా నడిచావా కాస్త వంకరైపోయింది. ఎందుకలా? హాస్పిటల్కి వెళ్ళారు, పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. వంగినటువంటి నడుము చక్కగా రావటం లేదు. కారణం ఏంటని చెప్పేసి ఇలా మనలాగే ఆయా ప్రాంతాల సువార్తకులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రార్థన పెట్టినప్పుడు ఆమెకి దయ్యం బయటకు వచ్చింది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు, ఈమెను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఒకప్పుడు ఈమె ఆరోగ్యంగా ఉండేది, చక్కగా నడిచేది, చాలా అందంగా ఉండేది, వికారంగా మారిపోయింది, వంగిపోయినటువంటి మనిషిగా మారిపోయింది. ఇలా కావడం గల కారణం ఏంటి అని ఆ సేవకులు గద్దించి అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈమె ఒకప్పుడు బాగానే ఉంది, నేను వచ్చిన తర్వాత వంగిపోయింది. ఈమె ఒకప్పుడు బాగానే ఉంది, నేను వచ్చిన తర్వాత శరీరం అంతా చెడిపోయింది. ఎందుకు ఆమెలోకి వచ్చావు? మీ స్నేహితురాలని వచ్చావా, లేదా మీ స్నేహితులను చూడడానికి వచ్చావా, ఎలా ఉందో పరామర్శించడానికి వచ్చావా, ఎందుకు వచ్చావు
అని సేవకులు గద్దించి అడిగితే ఆమె చెప్తున్న మాట, నాకు తెలియకుండా నా ఇంట్లోకి వచ్చి నా దోసి పెను దొంగిలించింది. ఆ పెళ్లి కోసం నేను వచ్చా, నా పెళ్లి నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ప్రియమైన వాళ్ళారా, వెంటనే సేవకులు గద్దించి ఆ పెళ్లి ఇచ్చిన తర్వాత ఆమె నుండి ఆమె వదిలిపోయింది. వెంటనే ఆమె చక్కగా నడవడం సాగింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆమె అడిగి తీసుకోవచ్చు కదా, స్నేహితురాలే కదా, కొత్త ఆమె కాదు కదా, నాకు ఈ పెళ్లి అంటే చాలా ఇష్టం, నువ్వు పైగా వెళుతున్నావు కదా, నీ జ్ఞాపకార్థంగా నాకు ఇచ్చేసి వెళ్ళిపో అంటే ఇస్తుంది కదా. దొంగిలించింది, దారిని పోయేదాన్ని తెచ్చుకుంది, నెత్తిని కూర్చోబెట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఈ దొంగతనం అనేది దేవునికి విరోధమైన కార్యం కదా, కావాలని కొని తెచ్చుకుంది. ప్రేమని వల్ల ప్రతి మనిషి జీవితాల్లో రోగాలు, శాపాలు, బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. దేవుడు మనం ఎందుకు ఆకర్షించాడు, ఎందుకు మనం స్వతంత్రంగా మార్చాడు అంటే మళ్ళా మనం దాస్యపు కాడి కింద చిక్కుపడకుండా ఉండటానికే దేవుడు మనం స్వతంత్రంగా చేశాడు. ఆయన ప్రాణ త్యాగం బట్టి మనం స్వతంత్రత కలుగు చేశాడు. మళ్ళా మనం కాదని మళ్ళా దాస్యపు కాడి కిందకి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు కదా. మాటికి స్త్రీల గురించి చెప్తానని అనుకోవద్దు దయచేసి. ఒక స్త్రీకి ఎంటికలు